రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనైపోయిందని, రానున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇది గ్రహించినందునే చంద్రబాబు గొడ్డలి పార్టీ అంటూ వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 బహిరంగ సభను సోమవారం స్థానిక గంగనమ్మపేటలోని ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడారు. గత ఎన్నికల హామీలు నెరవేర్చకుండానే చంద్రబాబు సూపర్ 6 అమలు చేశామని చెబుతూ ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వెన్నుపోటు పదం ఆయనతోనే వచ్చిందని, వెన్నుపోటుతోనే ఆయన అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ స్వచ్ఛంగా ప్రజాక్షేత్రంలో నుంచి అధికారాన్ని చేపట్టిందని స్పష్టం చేశారు. 3 ఏళ్ల ముందే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడారు. చంద్రబాబు ఏ ఎన్నికలను ఒంటరిగా పోటీ చేయలేదని గుర్తు చేశారు. వైసీపీ మినహా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ ఇద్దరు కూటమిలో ఉన్నారని గుర్తు చేశారు. జగన్ కన్నా మిన్నగా సంక్షేమం ఇస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చినందున హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తాడపల్లి నుండి తెనాలికి జగన్ హెలికాప్టర్లో వచ్చారని మంత్రి మనోహర్ చేసిన విమర్శను ప్రస్తావిస్తూ కరకట్ట ప్యాలెస్ నుండి సచివాలయానికి హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబు గురించి మాట్లాడరేమని ప్రశ్నించారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికోటి అశోక్ బాబు, నియోజకవర్గ పరిశీలకులు కాకమణ సదాశివరెడ్డి, తెనాలి కొల్లిపరి ఎంపీపీలు ధర్మరాజుల చెన్నకేశవులు, భీమవరపు పద్మావతి, పార్టీ బూత్ కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుదిబండి కృష్ణరెడ్డి ప్రసాదం, సురేష్, మర్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బూరెల నాచరమ్మ, ఆల ఉత్తేజ్ రెడ్డి, దేశ శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, చెన్నబేడి శ్రీనివాసరావు, గోల్డ్ రహిమ, కోడాలి క్రాంతి, దేవరపల్లి భూషణం, తాడిబెన్న యలమంద, బొల్లిముంత పోతురాజు, మైలా విజయ్ నాయుడు, అవతి శేఖర్ రెడ్డి, కోలవాసు, షేక్ వాసు, బొంతు గోపిరెడ్డి, బొమ్మ శ్రీనివాసరెడ్డి, కొర్ర యశోద, షేక్ దుబాయ్ బాబు, నిట్టా భాలు, పి అశోక్, అంకిదాస్, కిరణ్ కుమార్ రెడ్డిలు తదితరులు మాట్లాడారు. అన్నిటికన్నా మించి ఆయన సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడో పడిపోయింది. వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఓడిపోయిందని గ్రహించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడు, చేసే కార్యక్రమాల గురించి మాట్లాడు, జగన్ గొడవల పార్టీ అనేటువంటి మాట్లాడి అన్పాపులర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్పాపులర్ చేయడం నీ వల్ల అవుతుందా అంటున్నా. ముగ్గురు హీరోల సినిమా మీది, మాది ఒకే హీరో సినిమా. మీ ముగ్గురు హీరోలకి 3 సీన్లు కావాలి. తేడా వస్తే మీలో మీద కుమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా రేపు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు, మీ బండారం తేలిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఒక దుర్మార్గమైన పరిపాలన 2 సంవత్సరాలు చేసి వెన్నుపోటు పార్టీ అనేవి మాటలు మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే విషయం చెప్తున్నా. ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు. చంద్రబాబు నాయుడు 420 అంటే ఐపీసీలో చీటింగ్ అని అర్థం. చీటింగ్ అంటే మోసం అని అర్థం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా కూడా మోసం చేసి అధికారంలోకి రావడం తప్ప రుజువు మార్గంలో ఏ రోజున కూడా అధికారంలోకి రాలేదు. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన పరిపాలన చేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి కదా అని ఫ్రంట్ పేజీలు వేస్తున్నాడు. మొట్టమొదటి గెలిచేది తెనాలే. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు ఏం జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడ జనసేన నెంబర్ 2 ఉన్నాడు, కలెక్షన్ టీం. ఫ్యామిలీ మొత్తం కలెక్షన్ నాకు తెలుసు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా నాకన్నా మీకు బాగా తెలుసు. ఆ ఫ్యామిలీలో మెంబర్లు అందరూ ఫుల్ కలెక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కలెక్షన్. అంటే కలెక్షన్ టీం జనసేనలో మన గురుగారే, మీ గురుగారే ఇక్కడ కలెక్షన్ చేస్తారు. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అన్నాం సంవత్సరానికి. ఇలా ప్రతిదీ చెప్పుకొచ్చాం. మరి ఈరోజు అమలు చేయట్లా. మరి దీన్ని ఏమంటారు? ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టు కదా. ఎలక్షన్స్ ముందేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒక సైడు, మీ అందరూ కలిపి ఒక సైడ్ అయ్యారు. అవి ఏం చెబుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినాక సారస్వత ఎలక్షన్స్ ఒకసారి ప్రతిపక్షంలో
సుమారు 68 సీట్లతో శాసనసభ్యులయ్యారు. ఇంకొకసారి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడైతే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో, ప్రజలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని పోల్చుకొని వీళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీకి, పేదవాడికి, మధ్యతరగతికి న్యాయం చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్పక మన బతుకులు బాగుపడమనే నిర్ధారణకు వచ్చారన్న సంగతి మీకు తెలిసే ఇది ఏంటి రాజకీయం? మేము వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సింగిల్ ఎజెండా, సింగిల్ ఎజెండా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన మళ్ళీ అందించడమే వైఎస్ఆర్ పార్టీ లక్ష్యం. సాధించాం, ప్రజలకు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అఖండ విజయం చేకూర్చిందని దాంట్లో అనుమానమే లేదు. మంచి చేసి ఓడిపోయారు. ప్రజలు గమనిస్తున్నారు, గమనించారు. గమనించబట్టే ఈ ఆదరణ, అందుకని అందరూ ఎక్కడ కూడా ద్వేషాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పార్టీ ప్రోగ్రాం కానీ, అలాగే నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేసే దాంట్లో, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకి తెలియజేసే దాంట్లో మనందరం కలిసి శ్రమిద్దామని, మరి ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి, నాయకులకి అందరికీ హృదయపూర్వక